ఉదయం టిఫిన్కి ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా? అయితే ఆరోగ్యకరంగా రోజు చేసే చపాతీ కాస్త వెరైటీగా చేయాలి అనుకుంటే ఈ గ్రీన్ పెసలు గోధుమ పిండి కలిపి ఉల్లి పరాటాలు చేయొచ్చు. ఇందులోకి ఎటువంటి సైడ్ డిష్ అవసరం లేదు. చాలా రుచికరంగా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాస్తో గ్రీన్ పెసలు అయితే తీసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు కడిగి కనీసం ఒక 4-5 గంటలైనా నానబెట్టుకోండి. వీలుంటే కనీసం ఒక 6 గంటల పాటు అయినా కడిగి మళ్ళీ మంచినీళ్ళు పోసుకొని ఒక ప్లేట్ మూసి పెట్టి మంచిగా నాననివ్వాలి. ఇలా ఒక 6 గంటల తర్వాత పెసరపప్పుని చూస్తే చక్కగా నానిపోయింది. మళ్ళీ ఒకసారి ఈ పెసరపప్పుని శుభ్రంగా కడిగేసి ఇందులో రుచికి తగినంత సాల్ట్, ఒక 3 పచ్చిమిరపకాయలు, మీరు తినే కారాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. 1/2 టీ స్పూన్ నేనైతే సోంపును తీసుకున్నాను. మీరు జీలకర్రనైనా తీసుకోండి. ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. ఇలా నీళ్లు పోసుకోకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇందులో మనం వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు. చూసుకొని కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి. ఇందులో కొద్దిగా చపాతీ పిండిని అయితే వేసుకోండి. ఇందులో నేను 1 గ్లాస్ అయితే చపాతీ పిండిని అయితే తీసుకున్నాను, గోధుమ పిండిని. ఇలా పిండిని మెత్తగా చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. మళ్ళీ మనం ఎక్స్ట్రాగా వాటర్ అనేది ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మనం తీసుకున్న ఈ గ్రీన్ పెసల పిండితోనే చక్కగా సరిపోతుంది. కొద్దిగా చూసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి. నేను ఇక్కడ ఒక చిన్న టీ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నాను కదా, గ్రీన్ పెసలు 1.5 గ్లాస్ అయితే నాకు సరిపోయింది. ఇలా కొద్దిగా చూసుకుంటూ కలుపుకొని ఈ పిండి అనేది తడి లేకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి ఆరిపోకుండా కొద్దిగా ఆయిల్ రాసి పెట్టుకోండి. చపాతీలు ఆరిపోకుండా కొంచెం సాఫ్ట్గా అయితే వస్తాయి. ఇలా ఆయిల్ అంతా మళ్ళీ కొంచెం చపాతీ పిండికి కలుపుకొని ఇలా ఒక మూత పెట్టేసుకొని చపాతీ పిండిని ఒక కాసేపు నాననివ్వాలి. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టుకుని వేరొక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని అందులో ఒక 4 నుంచి ఒక 5-6 పెద్దవి ఉల్లిపాయలు ఇలా స్లైసెస్లా కట్ చేసుకుని తీసుకోండి. ఇవి మరి ఎక్కువ వేయించాల్సిన అవసరం లేదు, కొంచెం మగ్గితే చాలు. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన మెంతికూరని నేను ఒక చిన్న కట్ట అయితే 2 కట్టలు తీసుకున్నాను. శుభ్రంగా కడిగి ఈ మెంతికూరని కూడా పచ్చి వాసన పోయే వరకు ఒక 2-3 నిమిషాలు వేయించండి, సరిపోతుంది. అలాగే రుచికి తగినంత సాల్టు, అలాగే కారం 1 టీ స్పూన్. ఇందులో జీలకర్ర పొడి కొంచెం తీసుకోండి. అలాగే ధనియాల పొడి 1 టీ స్పూన్, కొద్దిగా పసుపు, అలాగే గరం మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. తప్పకుండా వేసుకోండి. ఇప్పుడు ఈ కారం అంతా మసాలాలన్నీ పచ్చి వాసన పోయేలాగా ఒక 2-3 నిమిషాలు వేయించండి. ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో శనగపిండిని కొద్దిగా చూసుకుని వేసుకోండి. నేనైతే ఇక్కడ మొత్తం ఒక 3 టేబుల్ స్పూన్ల శనగపిండిని అయితే తీసుకున్నాను. ఇలా శనగపిండిని వేసి ఇలా బాగా చక్కగా మసాలాలన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు చపాతీ పిండిని బాగా సాఫ్ట్గా అయ్యేలాగా ఒక 2-3 నిమిషాలు పిండిని బాగా కలుపుకోండి. ఈ పిండిని మనం ఎంత బాగా కలిపితే చపాతీలు కూడా అంత సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు ఈ చపాతీ పిండిని మనకి కావాల్సిన సైజులో బాల్స్ లాగా చేసుకుని ఇప్పుడు మనం చేతిలో పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు రౌండ్గా అయితే వీటిని చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఇందులో మనం స్టఫింగ్ అయితే పెట్టుకోవాలి. ఉల్లి స్టఫింగ్ని ఇలా చేసుకున్న తర్వాత 1 స్పూన్తో ఈ స్టఫింగ్ పట్టే అంతా పెట్టుకొని ఇప్పుడు చేత్తో మెల్లగా ఇలా మొత్తం పిండిని దగ్గరకైతే తీసుకోవాలి. ఈ స్టఫింగ్ అనేది బయటకు రాకుండా మెల్లగా కొంచెం లోపలికి జరుపుతూ ఈ చపాతీ పిండిని బాగా ఇట్లా మనం చపాతీలను ఇలా ఒత్తేసుకోవాలండి. కొంచెం మెల్లగా అయితే ఇలా రౌండ్గా చేసేసుకొని ఇప్పుడు ఇలా పిండంతా పైకి తీసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత పిండిని ఒకసారి బాగా ఒత్తేసి ఇలా అరచేత్తోనే తట్టుకోవాలి. ఇలా ఒత్తుకుంటే సరిపోతుంది. ఇలా ఒత్తుకున్న తర్వాత పొడి పిండిని కొద్దిగా చల్లుకుంటూ ఇప్పుడు ఈ చపాతీ పిండిని
మరి గట్టిగా కాకుండా కొంచెం మెల్లగా మనం చపాతీలు ఎలా అయితే రుద్దుకుంటామో అలాగే ఈ చపాతీలని రుద్దుకోవాలండి పొడిపిండిని చల్లుకుంటూ. స్టఫింగ్ అనేది బయటకు రాకుండా చపాతీలు కొంచెం మెల్లగానే రుద్దుకోండి, సరిపోతుంది. చాలా చక్కగా వస్తాయి. చూడండి స్టఫింగ్ ఎంత బాగుందో, కొంచెం కూడా బయటకు రాకుండా. చూస్తే ఇలా మందం ఉండాలండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ వేడైన తర్వాత కొద్ది కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటూ ఈ చపాతీని మీడియం ఫ్లేమ్లో ఉంచి గ్యాస్ని ఇవి అటు ఇటు తిప్పుతూ కాల్చుకోవాలండి. మీకు ఆయిల్ అంటే ఇష్టం లేదు అనుకుంటే కొంచెం చూసుకొని కాల్చుకోండి ఆయిల్ వేసుకొని, లేదా నెయ్యితో కాల్చుకున్న ఈ పరాటాలు చాలా బాగుంటాయి. ఇలా అటు ఇటు కాల్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక చపాతీ అంటే పరాటాని కాల్చి చూపిస్తున్నాను చూడండి. స్టఫింగ్ అనేది బయటకు రాకుండా ఇలా పొంగుతూ చాలా చక్కగా వస్తాయి. పెసల పోషకాలు, ఉల్లిపాయ స్టఫింగ్తో ఈ పరాటా చాలా రుచికరంగా ఉంటుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ పరాటా బ్రేక్ఫాస్ట్కి లేదా డిన్నర్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. డిన్నర్లోకి చేసేటట్టయితే ఆయిల్ అనేది కొంచెం తక్కువగా పల్చగా రుద్దుకొని తింటే చాలా బాగుంటుంది. పెరుగుతో సర్వ్ చేసుకోండి. మార్నింగ్ చేసేటట్టయితే ఎలాంటి సైడ్ డిష్ అవసరం లేదు. తప్పకుండా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.